నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కర్నూలు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో పత్తికొండ కూడా ఒకటి. టీడీపీకి కంచుకోటల్ లాంటి నియోజకవర్గాల్లో పత్తికొండ కూడా ఒకటి. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేసింది. దీంతో ఈసారి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కూటమి సిద్ధమవుతోంది. మరి ఇక్కడ ఎవరికి విజయావకాశాలు ఉంటాయి? ఎటువైపు ప్రజలు మొగ్గు చూపుతారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు లోక్సభ సీటు పరిధిలోకి జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పత్తికొండ. ఇందులో పత్తికొండ, మద్దికెర, కృష్ణగిరి, వెల్దుర్తి, తుగ్గలి మండలాలు వస్తాయి. ఓటర్లు 2 లక్షల పైమాటే. జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ. రాజకీయంగా మాత్రం రెడ్లదే ఆధిపత్యం. బీసీలో ఈడిగలకు రెడ్లకు మధ్య రాజకీయంగా పోరు సాగుతుంటుంది. ఇక్కడ మొత్తం 16 ఎన్నికలు జరిగితే 9 సార్లు రెడ్లే గెలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతా ఎన్నికల్లో బీసీల హవా సాగింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 6 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఓసారి ఇండిపెండెంట్, మరోసారి సిపిఎం గెలిచాయి. టీడీపీ పుట్టాక ఇక్కడ ఓ ఉప ఎన్నికతో పాటు 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కేవలం 2 సార్లే గెలిచింది. వైసీపీ 2019లో మాత్రమే గెలిచింది. మిగిలిన 7 సార్లు టీడీపీని గెలిచింది. ఇందులోనూ 3 సార్లు ఎస్వి సుబ్బారెడ్డి, 2 సార్లు కేఈ కుటుంబం గెలిచాయి. అయితే గత 3 ఎన్నికలు గమనిస్తే 2009లో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ దాదాపు 10,000 మెజార్టీతో గెలిచారు. 2014లోనూ టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి 7,800 మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తొలిసారి ఇక్కడ గెలిచింది. వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి 43,000 భారీ మెజార్టీతో గెలిచారు. బీసీల మద్దతుంటే టీడీపీకి పత్తికొండలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి వైసీపీ ఈ సీటు నిలబెట్టుకోవాలంటే శ్రమించక తప్పదనే టాక్ వినిపిస్తోంది.